హల్లెలూయా. ప్రార్థన చేసుకొని దీని యొక్క వాక్యం వెళుదాం. ప్రార్థన. పరిశుద్ధ సర్వోన్నతుడానికి వందనాలు చెల్లిస్తున్న ప్రభువా, మహిమగల దేవా, నా రక్షకుడ విమోచకుడ నీకు వందనాలు స్తుతిస్తున్న ప్రభువా, నీవే గొప్ప దేవుడు. నమ్ముచున్న వారు నాయన మీరే సహాయం చేయమంటున్నాం. ఈ పక్షాన ప్రభువా నిలబడి ఉన్నాం ప్రభువా, మీరే మాతో మాట్లాడి సహాయం చేయమని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక నామంలో ప్రార్థించి అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధ దేవుని యొక్క నామం మహిమకరం గాక. హల్లెలూయా. ప్రియమైన కుమార్తె పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో మాట్లాడడానికి ఎంతగానో సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. కనుక దేవుని యొక్క ప్రణాళిక ఏమై ఉందో మనుషుల పైన ఆయన ప్రణాళిక నిత్యము ఉంటుంది. హల్లెలూయా. ఆయన యొక్క హస్తము నిత్యము ఉండి కాపాడుతూ ఉంది. హల్లెలూయా. కనుక దేవుని యొక్క ప్రణాళిక చొప్పున నడుచున్న ప్రతి ఒక్క కుమారుడు కుమార్తెలుగా ఏర్పరచడానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక దేవుని యందు భయభక్తి కలిగి ఉండి ఆయన యొక్క వాక్యానుసారంగా నడుచున్న జీవితాలన్నీ యెహోవా యొక్క దయ సంకల్పము చొప్పున, యెహోవా యొక్క కృప యొక్క చొప్పున ఆయన యొక్క హస్తము కింద నడుచుచు పరలోక రాజ్యానికి నడవడానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక దేవుడు ప్రతి ఒక్కరిని ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుడు ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్నాడు, ప్రతి ఒక్కరిని కాపాడుతున్నాడు. అపవాదైన సాతాను యొక్క నోటు నుంచి తీర్చి కూడా తన కుమారునిగా ఏర్పరచడానికి యెహోవా దేవుడు కలుగు రక్తము చిందించి ఆ రక్తంలో పాపాలు కడగబడుతున్నాయి. అది యొక్క దేవుని యొక్క సంకల్పము ఎలా ఉందో అలా నడవడానికి ఆయన ప్రతి ఒక్కరి పైన కృప చూపిస్తూ ఉన్నాడు. కనుక యెహోవా దేవుడు ప్రతి ఒక్కరిని నడిపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. తాను నడిపించు కాదు కానీ దేవుడే నడిపిస్తుందని ఒక బైబిల్ యొక్క వాక్యం తెలియపరుస్తుంది. కనుక యెషయా గ్రంథము 58:11 యెహోవా నిన్ను నిత్యము నడిపించును. క్షమకాలమున ఆయన నిన్ను తృప్తిపరుస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ఏమని చెప్తున్నాడు తెలుసా? ప్రియమైన కుమార్తె, నిన్ను దేవుడు ఎప్పుడు కూడా తోచివేడి బిడ్డ, ఎప్పుడు కూడా నేను దూరం ఉంచాడు బిడ్డ. ఎందుకో తెలుసా? ఆయనే నిన్ను నడుపుతున్నాడు. శ్రమకాలం అంతా నిన్ను కాపాడ సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. ఏ యొక్క అపాయం వచ్చినను, ఏ యొక్క ఇబ్బంది వచ్చినను, ఏ యొక్క సమస్య వచ్చినను దేవుడే నిన్ను కాపాడని సిద్ధంగా ఉన్నాడు. దేవుడు చెప్తున్నాడు. ఎందుకు ఆ మాట బైబిల్ గ్రంథంలో రాయబడిందో తెలుసా? దేవుడే నిన్ను సృజించాడు, దేవుడే నన్ను సృజించాడు, దేవుడి లోకమంతను సృజించాడు. ఆయన సృష్టికర్త అయి ఉన్నాడు. కనుక ఆయన చేతుల ద్వారా, ఆయన మాట క్రియల ద్వారా కలిగినవి ఏది కూడా ఎవరిని కూడా ఆయన దూరంగా ఉంచాడు. ప్రియమైన కుమార్తె, నీ యొక్క జీవితంలో ప్రణాళిక ఏమై ఉందో తెలుసా? ఆయన ప్రేమను చాటాలి. హల్లెలూయా. ఆయన యొక్క వాక్యాన్ని బీదమైన వారికి అందించాలి. హల్లెలూయా. దేవుని యందు భయభక్తి కలిగిన వారి యొక్క కృప చొప్పున, దేవుని యందు భయభక్తి కలిగిన వారి యొక్క జీవితంలో ఏమైందో తెలుసా? బీదమైన వారికి బీదులు అంటే తెలుసా? దేవుని యొక్క వాక్యము అందని వారి దగ్గరికి పోయి ఆయన ప్రేమను చాపి ఆ యొక్క ఆత్మీయ ఆహారాన్ని వారికి వడ్డించాలి. హల్లెలూయా. ప్రియమైన కుమార్తె, దేవుని యొక్క వాక్యమును నువ్వు బోధించేటప్పుడు నీవు కాదు కానీ దేవుడు నీ అందుండే మాట్లాడడానికి సిద్ధముగా నువ్వు తయారు చేసుకోవాలంటే ఏమైనా తెలుసా? ఏమై ఉండదో తెలుసా? దేవుడే నన్ను నడిపిస్తున్నాడు అనే యొక్క నీ తలంపులో నాటబడి ఉండాలి. ఎందుకో తెలుసా? దేవుడు నడిపింపు లేనిది ఏది కూడా జరగలేదు.
జరగలేదు. మళ్ళీ సార్, యెహోవా నిన్ను నిత్యము నడిపించును. యెహోవా నిన్ను నిత్యము నడిపించును. శ్రమకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి, శ్రమ కాలముల ఆయన నిన్ను తృప్తిపరిచి, నీ ఎముకలను బలపరచును. నీ యొక్క ఎముకలను బలపరుస్తాడు. శ్రమ కాలములను తృప్తిపరిచి నీ యొక్క ఎముకలను బలపరుచున్న పరిశుద్ధాత్మ తెలియపరచును. ప్రియమైన కుమారుడు, నీ యొక్క జీవితంలో ఏదైతే బలహీనంగా ఉందో దాన్ని బలపరచడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. అదేవిధంగా యోబు 5వ అధ్యాయము 20వ వచనంలో, అయితే నేను దేవుని నశింప యోబు 5వ అధ్యాయం 20వ వచనం 20. క్షమకాలమున మరణము నుండి యుద్ధమున ఖడ్గ బలము నుండి శ్రమ కాలమున మరణము నుండి యుద్ధమున ఖడ్గము నుంచి ఆయన నిన్ను తప్పించును. ఖడ్గ బలము నుంచి ఆయన నిన్ను తప్పించును. హల్లెలూయా. ఎప్పుడైతే దేవునితో భయభక్తి కలిగి ఉంటావో, ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యానుసారంగా జీవిస్తూ ఉంటావో, ఎప్పుడైతే వాక్యానుసారంగా జీవించి దేవుడి యొక్క మాటను అనుసరించి నడుచున్నప్పుడు, మోకరించి నువ్వు ప్రార్థన చేసినప్పుడు, ఏదో శ్రమ కాలం నుంచి నువ్వు తప్పిస్తూ ఉంటాడో, యుద్ధంలో నువ్వు ముందుకు వెళ్ళినప్పుడు దేవుడు నిన్ను ఖడ్గముగా తయారు చేసి యుద్ధాన్ని పంపిస్తా. హల్లెలూయా. ఎవరితో యుద్ధం తెలుసా? అపవాదైన సాతానుతో. అపవాదైన సాతానుతో యుద్ధం చేయడానికే నిన్ను సిద్ధము చేస్తాడు బిడ్డ. పక్కవారితో యుద్ధం చేయడానికి సిద్ధము కాదు. నీ యొక్క స్నేహితులతో యుద్ధం చేయడానికి సిద్ధము కాదు. నీ కుటుంబంలో యుద్ధం చేయడానికి సిద్ధము కాదు. ఇంకే తెలుసా అన్నదమ్ములతో యుద్ధం చేయడం కాదు, అక్క చెల్లెలతో యుద్ధం చేయడం కాదు, కానీ నీకు ఎదురుకొచ్చిన అపవాదన సాతాను చేత యుద్ధం చేయడానికి నీకు మంచి కవచం ఇచ్చి పంపిస్తాడు. హల్లెలూయా. దావీదును చూసినట్లయితే దావీదు గొలియాతుతో యుద్ధముకు పడినప్పుడు దేవుడు దావీదును అభిషేకించి దేవుని యొక్క పర్మిషన్ ఇస్తేనే ఆయన దావీదు గొలియాతుతో యుద్ధంకి వెళ్ళాడు. ఒక్కడే రాయితో కొట్టాడు. అక్కడ గొలియాతు పడ్డాడు. దేవుడు అప్పుడు దావీదు ఏమయ్యాడు? అక్కడ ఉన్న జన సమూహాన్ని కాపాడాడు. హల్లెలూయా. ప్రియమైన కుమార్తె, నీ కుటుంబంలో అపవాదైన సాతానుడు యుద్ధముకు వచ్చినప్పుడు నీవు నీ యొక్క జీవితము ప్రార్థన జీవితంగా మారి, నీ యొక్క జీవితము వాక్య జీవితంగా మారి, నీ యొక్క జీవితము ఆయన యొక్క శుద్ధి యొక్క స్మరణలో మునిగి నీ యొక్క జీవితము ఆయన స్తుతిస్తూ నీ యొక్క అంతరంగంలో యాగము ప్రతిక్షణము అనుక్షణము జరుగుతూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీకు అభిషేకిస్తూ ఉంటాడు. నీ యొక్క అపవాదన సాతానుతో యుద్ధము చేయడానికి మంచి కవచం ఇస్తాడు. 2 అంతల ఖడ్గము బైబిల్ మన చేతిలో ఉంది. హల్లెలూయా. 2 అంతల ఖడ్గము బైబిల్ మన చేతిలో ఉంది. దీంట్లో ఎలా యుద్ధం చేయాలో, దీంట్లో ఎవరికి ఎలా లోబడాలో, దీంట్లో ఎవరిని ఎలా ప్రేమించాలో, దీంట్లో ఈ యొక్క ఖడ్గములో ప్రతి ఒక్కరి ఈ యొక్క జీవిత యొక్క చరిత్ర ఎలా నడవాలో, దేవుని ఎలా ఆరాధించాలో, దేవుని భయభక్తులు ఎలా ఉండాలో, నీ కుటుంబంలో ఎలా ఉండాలో, నీ యొక్క సమాజంలో ఎలా ఉండాలో, ఈ లోకంలో ఎలా నడవాలో ప్రతి ఒక్కటి దీనిలో రాయబడ్డది కనుక, దీంట్లో రాయబడిక ఇదే 2 అంతల ఖడ్గము నీకు దేవుడు ఇచ్చాడు. ఈ ఖడ్గము చేత అపవాదన సాతాను యుద్ధము చేయడానికి నిన్ను సిద్ధముగా చేస్తూ ఉన్నారు. కనుక దేవుని యందు భయభక్తి కలిగినప్పుడు ఆయన కృపావరములు నీకు అనుగ్రహించి ఆత్మచేత నిన్ను అభిషేకించి దేవుడు అపవాదన సాతాను మీద యుద్ధం చేయడానికి నిన్ను సిద్ధము చేసి పంపిస్తూ ఉంటాడు. అప్పుడు నీ యొక్క కుటుంబాన్ని నువ్వు కాపాడేవాడిగా అవుతావు. హల్లెలూయా. ఎప్పుడు తెలుసా? అపవాది చేత నువ్వు యుద్ధము చేసినప్పుడే. పక్కవారితో యుద్ధం చేయడం కాదు,
పక్కవారితో యుద్ధము చేస్తున్నావు అంటే అర్థం తెలుసా? అపవాదన సాతాడు నిన్ను శోధిస్తున్నాడు కనుక పక్కవారితో యుద్ధం చేస్తున్నావు. నీ కుటుంబంలో సమస్యలు ఏర్పడుతున్నాయి, నీ కుటుంబంలో యుద్ధము చేస్తున్నావు అంటే అర్థం తెలుసా? అపవాదన సాతాడు నిన్ను శోధించాడు. అపవాదిని సాతానుడు శోధిస్తున్నాడంటే దేవుడి యొక్క వాక్యంగా దూరం అవుతున్నాను అర్థము. అపవాదన సాతానుడు అపవాది యొక్క సాతానుడిని యొక్క ఇంట్లో ఉండి నీ యొక్క కుటుంబంలో ఉండి చిచ్చులు పెడుతున్నాడంటే దేవుడి యొక్క వాక్యానికి దూరం అవుతున్న అర్థము. దేవుని యొక్క ప్రేమకు దూరం అవుతున్నావు అంటే అపవాదిని నువ్వు ప్రేమిస్తున్నావు అర్థము. ఈ లోక సంబంధమైన యొక్క జీవితము కావాలని నువ్వు ఎప్పుడైతే నాటబడి ఉన్నావో, లోకానుసారంగా జీవితం నడుస్తున్నావో, అప్పుడు ఏం తెలుసా? అపవాదాన్ని సాతాను లోకంలో మురుగుతున్నావు, దేవునికి వాక్యానికి దూరం అవుతున్నావు. పరలోక రాజ్యానికి వారసత్వం కావడానికి అపవాదిని సాతానుని తప్పిస్తూ ఉన్నాడు. దానికి మనం తెలుసుకోలేక ఏం చేస్తున్నామంటే లోక విచారమైన ఒక సంబంధం ఏమైనా కావాలంటున్నావు. లోకం నడుస్తున్న ఒక ప్రేమ కావాలి. దేవుని యొక్క ప్రేమ ఎలా ఉంటుందంటే దయ, జాలి, కనికరము కలిగి ఉంటుంది. ఆ యొక్క ప్రేమ కలిగిన వాడే పరలోక రాజ్యానికి వారసత్వం కావాలి. ఆ ప్రేమ కలిగిన వాడే దేవునికి కుమార్తె ఏర్పరుస్తారు. భాషికందలాను పరలోక రాజ్యంలో మంచి యొక్క బంగారు మెడలతో కట్టి ఉన్నాడు. నీకోసమే నా కోసం కలిగి ఉన్నాడు. ఆ ప్రేమ పొందిన వాడే ఆ వాక్యం చేత జీవించుతున్న వారికి వారసత్వం ఉంటుంది. దాన్ని అనుభవించే అధికారం వారికే ఉంటుంది. నీ భాషికందలాను ప్రేమ కుమార్తె, నీ జీవితం ఎలా ఉంది? లోకానికి సంబంధమైన జీవితం ఉందా? మార్చుకో. దేవుడిని పిలుస్తూ ఉన్నాడు, ప్రతి ఒక్కరిని పిలుస్తున్నాడు. చిన్న పెద్ద కుల మతం భేదం ఏమీ లేకుండా దేవుడు పిలుస్తున్నాడు. దేవుడు రెండే పెట్టాడు. ఏంటిదో తెలుసా? ఏంటి తెలుసా? పురుషుడును స్త్రీ అని ఈ రెండే పెట్టాడు. కానీ ఈ లోకంలో నడుస్తున్న యొక్క భేదాలు ఎన్నో ఉన్నాయి. భేదము రెండే. దేవుడు కలిగి స్త్రీ. లోకానుసారంగా నడుస్తూ ఉంటే నీ యొక్క జీవితము ఏమవుతుంది తెలుసా? మురికాలలో పడిపోతుంది. అర్థమేంటి తెలుసా? అపవాదన సాతాన్ని మింగేస్తాడు అని అర్థం. పరలోక రాజ్యంలో ఉండాలంటే వాక్యం జీవిస్తున్నా. ఈ యొక్క జీవితంలో ఉంది, వాక్యం చేత నడుస్తున్నావా? నువ్వు యుద్ధం ఎవరితో చేస్తున్నావు? అపవాది చేత యుద్ధం చేస్తున్నావా, లేదా లోక సంబంధం నడుస్తున్న వారితో యుద్ధం చేస్తున్నావా? నువ్వు తీర్మానం చేసుకుని అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీకు తోడుగా ఉంటాడు. కీర్తన 33:19 యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు కలిగిన వారి పైన ఉంటుంది. మీదను ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలిచి ఉన్నది. హల్లెలూయా. యెహోవా దృష్టి ఎవరి పైన ఉందో తెలుసా? లోకానికి సంబంధమైన ఒక వారితో తిరుగుతున్న వారితో పైన కాదు. యెహోవా దృష్టి ఎవరి మీద తెలుసా? యెహోవా దృష్టి ఎవరి మీద ఉంటుందో తెలుసా? దేవుని భయభక్తికైన వారి ఉంటుంది. ఆయన యందు వాక్యం చేరతగా నడుచున్న వారి పైన ఉంటుంది. ఆయన నేత్రములు ప్రతి ఒక్కరి పైన పెట్టుతూ ఉంటుంది, కాపాడుతూ ఉంటుంది. ప్రేమ కుమారుడు, దేవుడు నన్ను ఎవరు చూస్తారని అపవాదన సాతానుకు లోబడి నువ్వు పాపలు చేస్తున్నావు కావచ్చు. దేవుడు ఆయన కడు దృష్టి పెట్టి ఉన్నాడు. దేవుడు నడిపించడానికి ఆయన సిద్ధంగా ఉంటే నీవు అపవాదైన సాతానులో నడుస్తున్నావు. లోక నడుస్తున్న ఒక జీవితం కావాలంటున్నావు. అది దేవుడికి నచ్చలేదు బిడ్డ. అంటే దేవునికి నచ్చాలంటే అర్థం తెలుసా? నువ్వే దేవుడికి ఇష్టం లేదంటున్నాడు. ఈ భాషికందలారా, దేవుని యొక్క ప్రణాళిక ఎలా ఉందో తెలుసా? నా బిడ్డ ఎలా ఉండాలి, నేను ఎలా ఉన్నానో నా బిడ్డ ఎలా ఉండాలి. ఆయన ఒక ప్రణాళిక. ఆయన ప్రణాళిక తెలుసా? నశించిపోతున్న ఆత్మను రక్షించడమే ఆయన యొక్క ప్రణాళిక.
నువ్వేం చేస్తున్నావు? లోకము సంబంధం జీవితం ఉంటున్నావు బిడ్డ, మార్చుకో. పరిశుద్ధాత్మ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. నిన్ను దేవుడు నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. కీర్తన 37:19. ఆపత్కాలమందు వారు సిగ్గునందురు. ఆపత్కాలం వారు సిగ్గునందురు. కరువు దినములో వారు తృప్తి పొందురు. కరువు దినములో వారు తృప్తి పొందురు. ఆపద వచ్చినప్పుడు నువ్వు ఎప్పుడు దేవునికి దూరమై ఉంటావు, అపవాదులు ఒక అడుగులో నడుస్తుంటావు. ఆపద వచ్చినప్పుడు ఏ ముఖముతో ఏ ముఖం పెట్టి దేవుని యందు మోకరించి స్తుతియాగం చేస్తాం కదా. ప్రియమైన కుమార దేవుడు 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 పరలోక రాజ్యంలో నీకు తీర్పు నెగ్గకపోతే బిడ్డ, దేవుడే దూతలకు ఆజ్ఞ ఇస్తాడు. ఎక్కడ దూతల సేమ తెచ్చా నరకములో వాడేయమని. కాపాడువాడే కాలెత్తే అవనలేదా? దేవుని యొక్క ప్రణాళిక ఎలా ఉందో అలా నడవడానికి పరిశుద్ధాత్మను తోడుగా. చివరిగా సామెతలు 10:3. యెహోవా నీతిమంతుని ఆకలి కొననీయడు. యెహోవా దేవుడు నీతిమంతుని అసలే ఆకలి కొననీయడు. భక్తిహీనుని ఆశను భంగము చేయను. భక్తిహీనుని ఆశ భంగము చేస్తాడు. అది వాస్తవం. యెహోవా దేవుడు ఎప్పుడైతే నీతిమంతునికి ఆకలి పుట్టియాడు, తెలుసా? జీవవాకు అనే ఒక హృదయములో, మనిషి యొక్క హృదయంలో నాడబడి ఉంటుంది కదా. ఎందుకు ఆకలి పుట్టిస్తుంది? ఆ యొక్క జీవవాకు హృదయంలో నాటబడి ఫలించి అభివృద్ధిపరిచి నశించిపోతున్న ఆత్మలకు నువ్వు ఆ వాక్యము చేత నువ్వు సిద్ధంగా చేసి రక్షిస్తున్నావు. బీదవారి యొక్క అదే ఆహారమును అందించి నీవు వారిని కాపాడుతున్నావు. ఎందుకు ఆకలి పుట్టిస్తుంది? ప్రియమైన కుమార దేవునికి తీరని ఒక ఆకలి ఉంది. అది నువ్వు గమనించగలవా? ఆయన ఆకలి ఏంటి? ఆయన యొక్క దాహం ఏంటి? దేవుడే కదా, దేవుడికి ఆకలి ఉంటుందా? దేవుడే కదా, ఆయనకు దాహం ఉంటుందా? అని యొక్క నీకు సంభావన అచ్చుతున్నది కావచ్చు, కానీ ఉంది. నువ్వు చేసిన యొక్క పాపమే ఆయనకు ఆకలిగా ఉంది. ఏదో తెలుసా? నువ్వు పాపము చేస్తున్నావని నువ్వు పక్క పెట్టి దేవుని యొక్క వాక్యాన్ని జరగ నడుస్తుంటే ఆయన ఆకలి తీరుతుంది. దాహం మీద తెలుసా? పల్లొక రాజ్యానికి నువ్వు వెళ్ళాలంటే ఆయన మెట్టుతో చాలు, ఆయన దాహము తీరుతుంది. ఆయన ఆకలి దాహము తీరే యొక్క తీర్చాలంటే దేవుడు, నువ్వు ఆయన చేత సృజించిన కుమారుడు కుమార్తె నీవు దేవుని యొక్క ఆకలిని దాహమును పుట్టించబోతుంది. ఆకలిని దాహమును పుట్టిస్తున్నావంటే ఆయనకు అగ్రముగా కోపం వస్తుంది బిడ్డ. ఈ లోకాన్నే కింద మీద చేయగలడు, కానీ ఆయన ప్రేమామయుడై ఉన్నాడు. ఆయన జాలిగల దేవుడై ఉన్నాడు. కనుక ప్రేమ కుమారుడు, నీ యొక్క జీవితం ఎలా ఉంది? వాక్యానుసారంగా నడుస్తున్నావా? దేవుడు నిన్ను నడిపించడానికి సిద్ధంగా నడిపిస్తూ ఉన్నాడు. కనుక ఇప్పుడే తీర్మానం చేసుకో, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ముట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రియమైన కుమార్తె, ఇకనైనా నీ యొక్క జీవితము మార్చబడుతుందా? ఆయన యొక్క దాహమును, ఆయన యొక్క ఆకలిని తీర్చగలవా? ఈ లోకానికి సంబంధించిన ఒక జీవితము దేవునికి ఇష్టము లేదు. దేవునికి ఇష్టము లేదంటే నువ్వు యొక్క లోకానికి సంబంధం నడుస్తున్నట్లయితే దేవునికి నువ్వు ఇష్టం. ఇప్పుడే నువ్వు తీర్మానం చేసుకో, పరిశుద్ధాత్మ దేవుడు నేను కాపాడడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడే తీర్మానం చేసుకోవాలి. పరిశుద్ధుడా, సర్వోన్నతుడానికి కూడా నా ప్రభువా, దయగల దేవానికి ఉన్న ప్రభా, నీవే నా రక్షకుడు అన్న ఉచిత ద్వారా ఆయన ఇంతవరకు మీరు మాతో ఉండి మాట్లాడాలి. ఎవరైతే నా ప్రభువా
యూట్యూబ్ని చూస్తున్నారు, ఒక వాక్యని వింటున్నారు, వారికి మారు మనసు పొంది వారిని శుద్ధించి ఘనవర్షపు విడుదలగా అనుగ్రహించి సహాయం చేయమని తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ ఈ నామంలో ప్రార్థించి అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.